ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 6 నుంచి 10 వరకు నేర్చుకుందాం. ఒకసారి నేను ముందు శ్లోకాలు 1 నుంచి 5 వరకు రివిజన్ చేసుకొని ఈరోజు పాఠంలోకి వెళదాం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచ కురివిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభిత ముఖచంద్రకలంకాభ మృగనాభివిశేషక. సో ఇక్కడ వరకు 2 పాఠాలు అయినాయి. 2 పాఠాలు మీరు కూడా శ్రద్ధగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. 3వ పాఠంలోకి వెళ్దాము. 6వ శ్లోకం. ఫస్ట్ నేను ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. శ్లోక నెంబర్ 6 అండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు రెండు పదాలు చెప్తాను, చూడండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు 7వ శ్లోకానికి వెళ్దాం. ఫస్ట్ ఒక్కో పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇప్పుడు 2 పదాలు చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను, రిపీట్ చేయండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను, రిపీట్ చేయండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఓకే, చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు 8వ శ్లోకం చూసుకుందాం. ఒక పదం చెప్తాను, రిపీట్ చేయండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీ భూత తపనోడుప మండల. ఓకే, ఇప్పుడు రెండు పదాలు. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీ భూత తపనోడుపమండల. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీ భూత తపనోడుపమండల. ఓకే, శ్లోకం మొత్తం చెప్తాను, చూసుకోండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీ భూత తపనోడుపమండల. చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు 9వ శ్లోకం చూసుకుందామండి. ఒక పదం చెప్తాను. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఓకే, 2 పదాలు చూసుకున్నాం. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను, నా తర్వాత చెప్పండి. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఓకే, 10వ శ్లోకం చూసుకుందామండి. ఇప్పుడు ఈ రోజుకి చివరి శ్లోకం.
శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరా. ఇప్పుడు రెండు పదాలు చూసుకుందామండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చూసుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరా. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారండి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ 5 శ్లోకాలు ఈరోజువి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.